హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనం న్యూ రేషన్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితే లాంచ్ చేసింది. ఈ యొక్క రేషన్ కార్డ్ వచ్చేసి ఒక పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ టైప్లో ఒక చిన్న రేషన్ కార్డ్ అయితే మనకు డౌన్లోడ్ అవుతుంది అనమాట. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మొబైల్ యాప్ ద్వారా. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేది ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ ఉన్నప్పుడు తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఈ యొక్క వన్ నేషన్ వన్ రేషన్ కార్డు మీరు డౌన్లోడ్ చేయాలంటే మీకు రేషన్ కార్డు అండ్ ఆధార్ కార్డు రెండు లింక్ అయి ఉండాలన్నమాట. లింక్ అయితే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు ఫాలో అయినట్లయితే ప్రాపర్గా మీరు మీ యొక్క న్యూ రేషన్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేది. ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేయాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ఇలా ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో మేరా రేషన్ అని చెప్పేసి టైప్ చేయాలన్నమాట. మేరా రేషన్ అని చెప్పి టైప్ చేసిన వెంటనే మనకి ఇలా వస్తుంది, మేరా రేషన్ అని చెప్పేసి. దీన్ని మీరు సింపుల్గా ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసే కాబట్టి ఓపెన్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సింపుల్గా మనం ఏం చేయాలంటే ఓపెన్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది అనమాట. ఇక్కడ బెనిఫిషరీస్ యూజర్స్ అని చెప్పేసి కనిపిస్తుంది, ఒకటి డిపార్ట్మెంట్ యూజర్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. బెనిఫిషరీస్ అంటే మనం అనమాట, ఎవరైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళు. ఇక్కడ ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఒకే ఆధార్ నెంబర్ ఇచ్చి మాకు ఓటీపీ రావట్లేదు అని చెప్పేసి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది పేర్లు ఉంటాయో వారందరి ఒకసారి మీరు ట్రై చేయండి. ఏదో ఒక ఆధార్ కార్డుకి అయితే కంపల్సరీగా ఓటీపీ అనేది వస్తుందన్నమాట. ఆ ఓటీపీ వచ్చినప్పుడు మీరు లాగిన్ చేయొచ్చు. లాగిన్ చేసినట్లయితే మిగతా వారి కూడా మొత్తం పేర్లు అనేది అందులో డిస్ప్లే అవుతాయి అనమాట. ఇప్పుడు నేను ఒక ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నా. ఇలా మనము ఆధార్ నెంబర్ ఇచ్చి ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ యొక్క క్యాప్చా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేసి సింపుల్గా లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక నేను లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఓటీపీ సెంట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి రావడం జరిగిందనమాట. దీని మీద మనం ఏం చేయాలి, సింపుల్గా ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఆ యొక్క రేషన్ కార్డు అంటే ఆధార్ కార్డు తోటి లింక్ అయింది కాబట్టి ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు మనకు ఓటీపీ వస్తుంది అనమాట. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ నేను ఇస్తున్నా. మనం ఇక్కడ ఓటీపీ ఇచ్చి సింపుల్గా వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్రియేట్ ఎంపిన్ అని చెప్పేసి వచ్చిందనమాట. మనకు కావాలనుకుంటే ఒక ఎంపిన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే కన్నా స్కిప్ చేయొచ్చు అనమాట. ఎంపిన్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ యొక్క యాప్లోకి మనం ఎంటర్ కావాలంటే మనం సింపుల్గా మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్నటువంటి ఎంపిన్ ఇచ్చినట్లయితే మనం యాప్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా. ఇప్పుడు నేను క్రియేట్ ఎంపిన్ అనేది క్లిక్ చేస్తున్నా. క్రియేట్ ఎంపిన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం 4 డిజిట్ ఎంపిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 4 డిజిట్ ఎంపిన్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇలా ఎంపిన్ క్రియేట్ చేసిన తర్వాత సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే ఇప్పుడు ఎంటర్ చేసామో సేమ్ అదే పిన్ను మరలా ఇవ్వాలన్నమాట. నేను సేమ్ అదే పిన్ ఇస్తున్నా. ఇలా పిన్ ఇచ్చిన తర్వాత క్రియేట్ ఎంపిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి యువర్ ఎంపిన్ కోడ్ హ్యాస్ బీన్ సేవ్డ్ అని చెప్పేసి వచ్చిందన్నమాట. సింపుల్గా ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి వైల్ యూజింగ్ ది యాప్ అని చెప్పేసి వస్తుంది. ఓన్లీ దిస్ టైమ్ అని చెప్పేసి నేను క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మనకు ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూడండి సింపుల్గా మనకు చిన్న కార్డ్ అనమాట. మనకు ఎట్లయితే ఇప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటుందో అలాగనే మనకు ఇక్కడ రేషన్ కార్డ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకు రేషన్ కార్డ్ అనేది కనిపిస్తుంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేసినట్లయితే చూడండి ఈ యొక్క రేషన్ కార్డు తోటి ఎవరెవరు మెంబర్స్ ఉన్నారో ఆ యొక్క మెంబర్స్ యొక్క లిస్ట్ కూడా ఇక్కడ మనకు రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ నుంచి మీరు ఈ యొక్క కార్డు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అనేది కూడా వచ్చేసింది అనమాట. తర్వాత ఇక్కడ మనకు మేనేజ్ ఫ్యామిలీ డీటెయిల్స్, తర్వాత రేషన్ ఎంటైటిల్మెంట్స్, తర్వాత ట్రాక్ మై రేషన్ కార్డు, మై గ్రీవియన్స్, సేల్ రిసిప్ట్, బెనిఫిట్ రిసీవ్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ అని చెప్పి ఇవన్నీ ఆప్షన్స్ కూడా ఇక్కడ మనకు రావడం జరిగిందనమాట. ఇక్కడ నుంచి మనం రేషన్ కార్డు ఎక్కడికైనా కూడా వేరే ప్లేస్ కూడా మనం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు అనమాట. రేషన్ కార్డ్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మనకు వేరే ప్లేస్ కూడా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అనమాట. తర్వాత సరెండర్ రేషన్ కార్డు, రేషన్ కార్డు అవసరం లేదనుకుంటే ఇక్కడ నుంచి మీరు సరెండర్ కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి మేనేజ్ ఫ్యామిలీ డీటెయిల్స్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు యాడ్ న్యూ మెంబర్స్ అని చెప్పి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు మెంబర్స్ కూడా యాడ్ చేయొచ్చు. మెంబర్స్ ఇక్కడ నుంచి మీరు డిలీట్ కూడా చేయొచ్చు అనమాట. అన్ని ఆప్షన్లు అనేది మనకు ఇక్కడ నుంచే కనిపిస్తున్నాయి. ఇప్పుడు రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ యొక్క రేషన్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకు పీడిఎఫ్లో డౌన్లోడ్ అయింది. సింపుల్గా ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్లయితే దీని యొక్క వ్యూ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేది మనకి ఇలా వచ్చేసింది చూడండి.
ఇక్కడ రేషన్ కార్డు నేమ్ డీటెయిల్స్ కంప్లీట్‌గా రావడం జరిగింది. ఇక్కడ మెంబర్స్ కూడా రావడం జరిగిందనమాట. దీన్ని మనము లామినేషన్ కూడా చేయించుకోవచ్చనమాట. సింపుల్‌గా చిన్న కార్డ్ అనమాట. ఇంతకుముందు ఏందంటే పెద్ద కార్డులు వచ్చేటియి. ఇప్పుడు వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్ వచ్చిన తర్వాత మనకిలా చిన్న రేషన్ కార్డ్ అనేది మనకు రావడం జరిగింది. ఈ యొక్క కార్డు చూపించి మనం ఎక్కడైనా కూడా రేషన్ అనేది తీసుకోవచ్చు. ఇలాగా మీరు కూడా వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్ అనేది మీరు సింపుల్‌గా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.